సినిమా మాత్రం భయ చిల్లి మిల్క్ షేక్ ఆసమ్. అది బేస్ చేసుకునే క్యారెక్టర్ బిల్డ్ చేశాడు కాబట్టి బ్లెండ్ అయిపోయాడు విశ్వక్సేన్. అదొక హైలైట్. హీరోయిన్ చాలా అందంగా ఉంది ఆవిడ, అద్భుతంగా చేస్తుంది. డాన్స్ కూడా చాలా బాగుంది ఆవిడ. చాలా ప్లస్ సినిమా. చిల్లర పనులు చేయడం, హీరో హీరోయిన్ పక్కన కన్ను కొట్టడం, ఎంత చీప్ గా చేయాలో అంత చీప్ గా చేశాడు. నవ్వలేక చచ్చాను నిజంగా. సెకండ్ హాఫ్ లో ఒక క్యామియో ఉంటదండి బాలయ్య బాబుది. ఆ రిఫరెన్స్ తీసుకుని ఉంటదండి సినిమా. సెకండ్ హాఫ్ ఒక్క సీన్ ఉంటది అంతే. అందులో మనం జై బాలయ్య అరుస్తామండి. ఆ బాలయ్య బాబు క్యామియోకైనా రావాల్సిందే అండి అందరూ. జాతిరత్న మీరు లాజిక్లు మాకు కోడ్లు మాకు ఇక్కడ ఆ సెక్షన్ ఈ సెక్షన్ అంటే అవసరం లేదు. మనం వచ్చామా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ నవ్వుకున్నామా జై బాలయ్య అని అరిసామా అంతే అండి. అనుదీప్ డైలాగ్స్ అనుదీప్ ని చూసినట్టే ఉంటది. చాలా బాగుంది. లేదు అసలు అవి మర్చిపోవచ్చు. ఇంకా చాలా బాగుంది. డెఫినెట్ గా హిట్ అవుతుంది ఈ మూవీ. అందరు డెఫినెట్ గా హ్యాపీగా చూడొచ్చు, నవ్వుకోవచ్చు. నాకు ఇది అన్ని చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది. అన్న డైలాగే హైలైట్. సినిమా అంతా మనం అనుదీప్ ని చూసినట్టే ఉంటది. మ్యానరిజమ్స్, నాగ్ అశ్విన్ స్టోరీ అన్నట్టు లాస్ట్ లో క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తాడు. బానే ఉంది. డెఫినెట్ గా బాగుంది. సినిమాలో ప్రతి ఒక్కళ్ళు హైలైట్. అంతా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ చాలా క్యూట్ గా ఉంది. హీరోయిన్ హీరోయిన్ హీరో కెమిస్ట్రీ కూడా బాగుంది. చాలా బాగుంది యాక్చువల్లీ మూవీ. ఫ్యామిలీస్, ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీనే. చాలా బాగుంది. కంప్లీట్ గా కామెడీ అండి. కంప్లీట్ గా లైట్ ఫస్ట్ సీన్ నుంచి ఛాన్సే లేదు. చాలా బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ ఇది డెఫినెట్ గా చాలా మంచిగా ఉంది మూవీ. ఇది చాలా బాగుంది. సూపర్ ఉంది సినిమా. చాలా సూపర్. కొత్తగా చూసినాం ఆయనకి. హైలైట్స్ అంటే కామెడీ చాలా బాగుంది. ఫ్యామిలీ ఇంటర్నెస్ బాగానే ఉంది. మార్నింగ్ స్టార్టింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫుల్ నవ్వుకోవచ్చు. సూపర్. కామెడీ పరంగా స్టోరీ ఏం లేదు కానీ ఒక సినిమా ఎట్లా తీయాలని ఒక చిన్న పెట్టుకొని సినిమా తీశారు. అనేది బాగుంది. కనిపించారండి. బాగున్నాయి. ఒక 5 నిమిషాలు చేసినా కూడా బాగా నవ్వుకున్నాం. బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఉంది. చాలా సినిమా. కానీ మా ఎన్టీఆర్ ఉన్నారు దాంట్లో. జై ఎన్టీఆర్ గురించి సినిమా ఉంది మొత్తం. అది సిల్లీగా ఉంది కానీ అయినా సినిమా సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం భయ చాలా క్యాజువల్ గా. ఇప్పుడు మూవీస్ అంతా యాక్చువల్ గా పర్సనల్ మ్యాటర్. అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు మొన్ననే. చాలా సీరియస్ గా ఉంటారు. సినిమా యుద్ధం రిలీఫ్ కోసం వచ్చిన కానీ సినిమా మాత్రం చాలా రిలీఫ్ ఉంది. ఇవాళ రేపు సినిమాస్ అంతా ఇట్లా కనెక్ట్ అవుతున్నాయి. అసలు ప్రతి సీన్ కూడా సిల్లీగా, అసలు మీనింగ్లెస్ గా, స్టోరీలెస్ గా. బట్ సెకండ్ హాఫ్ మాత్రం భయ ఇంకా చాలా బాగా తీసుకోండి సినిమా. సైడ్ ఫ్రెండ్స్ సర్కిల్స్ కనెక్టెడ్ అండ్ జాతిరత్న డైరెక్షన్స్ కూడా, డైరెక్టర్ కూడా 2 సీన్లు పెట్టాడు, కూడా బాగున్నాయి. సినిమా మాత్రం భయ చిల్లి మిల్క్ షేక్ ఆసమ్. అరే భలే కనెక్ట్ అయిపోయింది అసలు. ఆ స్లాంగ్, ఆ లాంగ్వేజ్, వాయిస్ ఓవర్సీస్ చాలా బాగా. సేమ్ యాజ్ యూజువల్ నేను జాతిరత్న టైప్ అనిపించింది. కానీ ఏంటంటే ఈ కనిపించింది ఏంటంటే చిన్న క్యారెక్టర్లు బాగా ఎలివేట్ అవుతున్నారు మెయిన్ హెడ్ క్యారెక్టర్స్ కన్నా. కానీ ఓవరాల్ గా మాత్రం గలీజ్ అనిపించింది. సినిమా బాగుంది. కామెడీ సెకండ్ హాఫ్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఫిక్స్ మస్త్ కనెక్ట్ అవుతుంది. అసలు ఏం లేదు ఆ సినిమాలో. ఏం లేదు అసలు. ఏమైంది స్టార్టింగ్ ఎక్కడ పోయింది ఏమీ అర్థం కాలేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ రిలీఫ్ కానీ వచ్చిన ఏది చెప్పాను కదా, నేను డిశ్చార్జ్ అమ్మ వచ్చింది. బట్ మాత్రం ఫుల్ పెయిన్ రిలీఫ్, స్ట్రెస్ రిలీఫ్ మూవీ మాత్రం. అంటే ఈ మల్టిపుల్స్ థియేటర్ లో ఇంత విజిల్స్ పడుతున్నాయి అంటే ఇక సింగిల్ స్క్రీన్ లో మాత్రం ఇంకా పీక్స్ లో ఉంటుంది. సినిమా అంతా చాలా పాజిటివ్ గా వెళ్ళింది. అనుదీప్ మళ్ళీ హిట్ కొట్టినట్టే. అంటే కామెడీ ఓరియంటెడ్ సినిమా కాబట్టి కామెడీలో చూడాలి. దీన్ని దేంతో కంపేర్ చేయొద్దు. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. మీ కాన్సెప్ట్ ఏం రావాలని అంటే ఎంటర్టైన్ అవడానికి రావాలి. ఎంటర్టైన్ చేశాడు. చాలా బాగుంది. కామెడీ ఎక్కడ రష్ కామెడీ లేదు, రాంగ్ కామెడీ లేదు, అన్నెసరీ డైలాగ్స్ లేవు, డబుల్ మీనింగ్ లేదు. చాలా కొత్తగా అనిపించింది. వెరీ సింపుల్ ఎలిమెంట్స్. బాగుంది. జాతిరత్నాలతో కంపారిజన్ వద్దానా. ఇది ఒక సింగిల్ ఓరియంటెడ్ కాబట్టి, హీరో ఓరియంటెడ్ కాబట్టి హీరోకి తగ్గట్టు ఉంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది సినిమాలో. బాగుంది సినిమా. హీరోయిన్ సీన్స్ ఏమైనా ఎక్కువ పెట్టారా లేకపోతే కామెడీ? లేదు, కాంబినేషన్ లోనే వెళ్ళింది సినిమా. ఇది అక్కడ ఎవరో ఒకరు డామినెంట్ లేదా ఒకరు తక్కువ అన్నది లేదు. చాలా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు. సరదాగా ఉంది. ఫస్ట్ స్టార్ట్. ఈ సినిమాలో కొంచెం కొత్తగా ఉందన్న. రెగ్యులర్ ప్యాలెట్ కాకుండా కొంచెం హీరో ఎలివేటెడ్ సీన్స్ లేకుండా సరదాగా ఒక కామన్ మ్యాన్, కామన్ ఆడియన్, ఒక మూవీ స్ట్రగుల్ ఎలా ఉంటది ఒక డైరెక్టర్ గా
అండ్ అలాగే కొంచెం ఫ్యామిలీలో అన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కొంతమంది పాజిటివ్ ఉంటారు, కొంతమంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది ఎక్స్ప్రెసివ్ ఉంటారు, కొంతమంది ఎక్స్ప్రెసివ్ లేకుండా ఉంటారు. సో ఇక్కడ హీరో ఏంటంటే పెద్ద ఎక్స్ప్రెసివ్ కాదు. సో ఆ టైప్ ఆఫ్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటది, కేర్ ఎలా చేస్తారు ఫ్యామిలీ అన్నది బాగుంది. అనుదీప్ గారు వచ్చినప్పుడు ఎలా ఉన్నాయి? అనుదీప్ గారి గెస్ట్ అపీరెన్స్ కూడా చాలా బాగుంది. మీకు 2-3 టైమ్స్ వచ్చారు ఆయన. సరదాగా ఉంది. వాళ్ళు జాతిరత్నాలు రెఫరెన్స్ తో వచ్చారు. సో ఆ వైపు తీసుకొచ్చారు. ఆ ఈ వన్ సౌండ్ గానీ బాగుంది. గలీజ్ ఉంది అంటే గలీజ్ గా లేదు. చూసినప్పుడు మాత్రం ఆ డైలాగ్ చాలా మోస్ట్ రిపీటెడ్ వన్, ఫుల్లీ ఎంటర్టైనర్ వన్. ఎంజాయ్ చేస్తారు. 2.5 hours ఎంజాయ్ చేస్తారు. అంటే విశ్వక్ సేన్ గారి గురించి అంటే ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో లేదంటున్నారు కొంతమంది. అట్లా ఏం లేదు, బాగుంది. అట్లా ఏం లేదు. సాంగ్స్ కూడా బానే ఉన్నాయి. సాంగ్స్ తక్కువ ఉన్నాయి కానీ బానే ఉన్నాయి. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? కామెడీ అండి, ఫుల్ కామెడీ, నాన్ స్టాప్ కామెడీ అంతే. అనుదీప్ గారు వచ్చారు కదా, అనుదీప్ గారు స్క్రీన్ లో కనిపించారు కదా, ఎలా అనిపించింది అప్పుడు? అనుదీప్ గారు వచ్చినప్పుడు ఇంకా ఫుల్, ఇంకా థియేటర్ లో ఫుల్ కేకలు. బాగుంది. తను వచ్చినప్పుడల్లా బాగుంది. అంటే జాతిరత్నాలు లాగుందో. జాతిరత్నాలు అది వేరు ఇది వేరండి, దేనికదే రెండు బాగున్నాయి. సో ఓన్లీ సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చా? రావచ్చండి. ఫుల్ అందరూ ఫ్యామిలీలో అందరూ కలిసి కూర్చొని చూసే మూవీ బాగుంది. వచ్చి చూడొచ్చు. ఓన్లీ కామెడీ పరంగానే స్టోరీ ఏమైనా ఉందా సినిమాలో? సెంటిమెంట్ ఉందండి, మదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ వాల్యూస్. ఇప్పుడు అందరూ కొంచెం ఫ్యామిలీస్ ని కొంచెం పట్టించుకోవట్లేదు కదా, ఫ్యామిలీ వాల్యూస్ బాగా చెప్పారు. కామెడీ అదే ఫ్యామిలీ వాల్యూస్, ఆ రెండింటి మీద తీసారు. బాగుంది. ఫ్యామిలీ జోన్ కి వచ్చాడు, బాగా తీసాడు. పర్లేదు, బానే ఉందన్న సినిమా, మంచిగా ఉంది. కామెడీ టైమింగ్ ఎలా ఉంది? కామెడీ టైమింగ్ అంతా బాగుంది. ఇక అందీపుని చూస్తున్నట్టే ఉంది, సినిమా చూస్తున్నట్లేదు. ఈ విశ్వక్సేన్ చూస్తున్నట్లేదు, అందీపుని చూస్తున్నట్టే ఉంది. మధ్యలో అందీప్ డైరెక్టర్ అందరు డైరెక్టర్ ని సినిమాలో ఇన్వాల్వ్ చేయడం కొత్తగా అంతా బాగుంది. అంత రిలీజ్ అయ్యే సినిమా డైరెక్టర్లు అందరినీ పెట్టారుగా, బాగుంది. అంతా బాగుంది. త్రివిక్రమ్ గారు ఏం చెప్పారు మరి? అంత గుర్తులేదన్న. బాగుంది, బాగుందన్న, మంచిగా ఉంది. అంటే సినిమాలో డైలాగ్ గలీజ్ అనేది కూడా ఉంది కదా, అన్నీ ఉన్నాయి. సెకండ్ హాఫ్ బట్టి తీసి బానే ఉందన్న. మొత్తం విశ్వక్ సేన్ గారికి హిట్ పడ్డట్టే పడినట్టే, ఓవరాల్ గురించి ఏం చెప్తారు? బాగుంది, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. విశ్వక్ సేన్ ఫ్యామిలీస్ తో కూడా తీసుకురావచ్చు విశ్వక్ సేన్ మూవీస్ కి. నైస్. అన్ని నేను చెప్పను, నాకు గలీజ్ అనిపిస్తాయి. ఇది ఒకటే మెయిన్ ఉంది డైలాగ్. బాగుంది సినిమా అయితే. చాలా గలీజ్ అనిపించిందా మీకు? సినిమా గలీజ్ గా అనిపించే డైలాగ్ అంతే. ఇది అంటే గలీజ్ అన్న వర్డ్ కూడా మనం మంచిగా తీసుకోవచ్చు అప్పుడు. అవును, బాగుంది బాగుంది. కామెడీ ఉంది మొత్తం. అంటే ఇందులో తన కొత్త వైపు చూసామంతే. ఇది కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. ఎట్లా అంతే మార్క్ ఉంది సినిమాలో? ఉందనుకుంటా. ఏ డైలాగ్స్ బాగుంటాయి సినిమాలో? అంటే ఇది ఇంతకు చెప్పే కదా, డైలాగ్ మంచిగా ఉంది. అంటే ప్రతిసారి ఆ డైలాగ్ వాడతారు కాబట్టి అది కొంచెం అనుకోవచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి, కొన్ని ఉన్నాయి కానీ బాగున్నాయి. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అంటే స్టోరీ కొంచెం ఉంది కానీ మరీ అంత ఎక్స్పెక్ట్ చేయదు. స్టోరీ జోక్స్ మాత్రం బాగున్నాయి. వచ్చింది చాలా ఇంకా స్కోప్ ఉంటది, చాలా మూవీస్ వస్తాయి. యాక్టింగ్ వైజ్ సూపర్ ఉంది, తన లుక్స్ వైజ్ సూపర్ ఉంది, ఆమె కాస్ట్యూమ్స్ ఎక్స్ట్రాడనరీ డిజైన్ చేశాడు. ఏ వల్గారిటీ లేదు మూవీలో. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చేంజ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ దిస్ ఇస్ ఫర్ ఫ్రెండ్స్, యూత్ కి చాలా బాగా అట్రాక్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీలో ఫ్యామిలీ ఒక్కటే కాన్సన్ట్రేట్ చేయలేదు, కామెడీ, ఫ్యామిలీ, రొమాన్స్, లవ్, అన్ని యాంగిల్స్ లో ఉన్నాయి. చాలా బాగుంది. ఫైట్స్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫైట్స్ కి ఇంట్రెస్ట్ మాస్ లాగా ఇప్పటివరకు మనకి మాస్ కా దాస్ అనేసి తెలుసు, బట్ ఇందులో కామెడియన్ అనేసి మనకి కామెడీ గిట్ట పంచ చేయగలుగుతాడని అనుదీప్ ప్రూవ్ చేశాడు. సూపర్ మూవీ. అనుదీప్ ఎంట్రీ ఆబ్వియస్లీ ఇవాళ రేపు అందరు కామన్ గా ప్రతి కొరియోగ్రాఫర్ గానీ ప్రతి డైరెక్టర్ ఇవాళ రేపు చిన్న ఆన్ స్క్రీన్ పెట్టుకుంటున్నారు కదా, అదే కాన్సెప్ట్ తోని అనుదీప్ గిట్ట ఎంటర్ పెట్టాడు. ఆ మూవీ అనుదీప్ వచ్చినప్పుడు మాత్రం మొత్తం థియేటర్ లో అందరు సూపర్ విజిల్స్, డిఫరెంట్ గా ఫీలింగ్ వచ్చారు. చాలా బాగుంది. పేరుకే గలీజ్ కానీ మూవీ చూస్తే
తెలుస్తుంది అది గలీజా రియలా కాదా. ఆ గలీజ్ అనే వర్డ్ అనేది అది కామెడీగా పెట్టాడు అనమాట. ఆయన మంచి వాటికే గలీజ్ అంటాడు. తనకి గలీజ్ అనేది ఏంటంటే ఆయనకి పాపులారిటీ అనేది ఇష్టం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరు ప్రేమ అమ్మకి ప్రేమ చూపించడం అనేది అది కామన్ అందరికీ ఉంటది, ఇన్సైడ్ ఉంటది. కానీ దాన్ని బయట చూపించడం కొంతమంది యాక్టింగ్ లాగా చూపిస్తాడు, అదే ఆయనకు నచ్చదు అనమాట. అలాంటి డైలాగ్స్ నే గలీజ్ అంటాడు. సో మూవీ సూపర్ ఓవరాల్ అండ్ చాలా హిట్ అవుతుంది. ఇప్పుడు మూవీస్ లేవు కాబట్టి ది బెస్ట్ మూవీ. సెట్ కాకపోవడం, ప్రమోషన్, వాట్ ఎవర్ రీజన్, ఇప్పుడు ఇది కరెక్ట్ గా కంబ్యాక్ పడింది. మంచి లైట్ వెయిటెడ్ కామెడీ, ఇది ఖచ్చితంగా తన కంబ్యాక్ ఫిల్మ్. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమా? ఈ హైలైట్స్ అంటే విశ్వక్సేన్ బాడీ లాంగ్వేజ్ ని క్యాప్చర్ చేశాడు. అతనికి ఉండే సమాష అరోగెన్స్ స్పీడ్ ని అది బేస్ చేసుకునే క్యారెక్టర్ బిల్డ్ చేశాడు కాబట్టి బ్లెండ్ అయిపోయాడు విశ్వక్సేన్. అదొక హైలైట్. హీరోయిన్ చాలా అందంగా ఉంది ఆవిడ, అద్భుతంగా చేస్తుంది. డాన్స్ కూడా చాలా బాగుంది ఆవిడ, చాలా ప్లస్ సినిమా. ఇంకా బీమ్స్ మ్యూజిక్ గలీజ్ గా అనిపించింది నాకు. అంత మిక్స్ కొట్టేసాడేమో నా డౌట్. అందులోంచి కొంత ఇందులోంచి కొంత ఆయన సెట్ లో వేరే డైరెక్టర్లు హీరోయిన్ తో చేసిన బిహేవియర్లు అన్ని కలిపి ఐ థింక్ ఇట్ ఈస్ ఎ గ్లింప్స్ ఆఫ్ పార్ట్స్ వాట్ ఈ సీన్ ఇన్ అరౌండ్ అదర్ ఫిలిమ్స్. అతని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ లాగే కనిపిస్తున్నాయి. మరి సుమా గారు వాళ్ళు యూరోప్ లో ఆయనకి ఏదో ఉందా సో మరి మనకు తెలియదు. బట్ ఎనీ ఇట్స్ ఎ ఫన్ ఫిల్మ్. ఈయన ఏమంటున్నాడు, విశ్వక్సేన్ ఏమో అనుదీప్ బయోపిక్ అంటే, అనుదీప్ ఏమో మన ప్రొడ్యూసర్ గారి బయోపిక్ అంటున్నాడు. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ గ్లిమ్స్. అక్కడక్కడ సెటైర్ కూడా ఉంది, తెలుగు మూవీ ఇండస్ట్రీ మీద సెటైర్ ఉంది. పార్ట్ 2 చేయనంటే అప్పుడు నీకు డైరెక్షన్ ఇస్తా అలాంటి. సో ఇప్పుడు అనుదీప్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది? అనుదీప్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది? అనుదీప్ ఎంట్రీయా, ఈ ఊళ్ళో పరమ చిల్లరగాడు, బేవర్స్ గాడు, ఎందుకు పని చేయని పరమ వేస్ట్ క్యాండిడేట్ ఎవడు అనగానే టక్కమని అన్నమాట వెనక్కి తిరుగుతాడు. మీకు ఇంకా నవ్వు రాకుండా ఉండడం అలా నవదీప్ అమాయకమైన ఫేస్ పెట్టి అంత నీచమైన దాంతో బిల్డప్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళు యూ అనడం, చిల్లర పనులు చేయడం, హీరోయిన్ పక్కన నుంచి కన్ను కొట్టడం, ఎంత చీప్ గా చేయాలో అంత చీప్ గా చేశాడు. నవ్వలేక చచ్చాను నిజంగా, బాగా చేశాడు. సెకండ్ హాఫ్ లో ఒక క్యామియో ఉంటదండి బాలయ్య బాబుది, ఆ రిఫరెన్స్ తీసుకుని ఉంటదండి సినిమా. సెకండ్ హాఫ్ ఒక్క సీన్ ఉంటది అంతే, అందులో మనం జై బాలయ్య అరుస్తామండి. ఆ బాలయ్య బాబు క్యామియో కైనా రావాల్సిందే అండి అందరూ. ఇంటర్వెల్ కి క్లైమాక్స్ కి మధ్యలో ఒక్క సీన్ ఉంటది బాలయ్య బాబు క్యామియో. సూపర్ అండి అసలు ఆ సినిమాకి. జై బాలయ్య. ఇది మన అనుదీప్ కోసం రావాలండి సినిమా ఏదైనా. జాతిరత్న మీరు లాజిక్లు మాకు కోడ్లు మాకు ఇక్కడ ఆ సెక్షన్ ఈ సెక్షన్ అంటే అవసరం లేదు. మనం వచ్చామా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కానీ నవ్వుకున్నామా, జై బాలయ్య అని అరిసామా, అంతే అండి. థ్యాంక్ యూ అండి. అది నేను చెప్పానండి జూనియర్ ఎన్టీఆర్ గురించి, మనమంతా బాలయ్య.